హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం షిఫ్ట్ 1 సంబంధించి మనకి ఏవైతే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో సాల్వ్ చేసాం. ఈరోజు ఏంటంటే మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ షిఫ్ట్ 2 సంబంధించి చూద్దాం. అయితే ఇక్కడ కూడా సిమిలర్గానే మనకి సిలబస్ అయితే చేంజ్ అవ్వట్లేదు, సేమ్ సిలబస్. అంటే క్యాలిక్యులస్, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్, ఇమిటేషన్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, వెక్టర్ 3D, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కూడా కవర్ అవుతున్నాయి. సో ఫంక్షన్స్ అండ్ సెట్ రిలేషన్స్ అనేవి కొంచెం అక్కడక్కడ స్టాప్ చేశారు. బట్ ఈరోజు పేపర్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈరోజు షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ముందుగా మ్యాథ్స్ కంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ చూడండి, తర్వాత మ్యాథ్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ అనేవి కూడా లెంతీ క్వశ్చన్స్. సో కాబట్టి కొద్దిగా టైం అయితే ఇంక్రిమెంట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే ఓకే, ప్రాక్టీస్ లేకపోతే మ్యాథ్స్ అంత వేగంగా టచ్ చేయొద్దు. సో ముందే ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే వేగంగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ షిఫ్ట్కి వెళ్ళే ముందు ఇంకేంటంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు సెషన్ అయిపోతుంది. దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటువంటి ఏప్రిల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫుల్ఫిల్గా ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా ప్రాక్టీస్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎలా ఉందంటే, లెట్ ఎఫ్ ఈస్ టు ఆర్ టెన్స్ టు 0 to infinity బి ఇంక్రీజింగ్ ఫంక్షన్, అంటే ఫంక్షనల్ రిలేషన్ అన్న విత్ లిమిటేషన్స్. ఓకే, ఫంక్షన్ సచ్ దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of 7x by f of x equal to 1 అయితే దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f of 5x by f of x minus 1 వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఇనిషియల్గా ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ వేస్తే ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ బై ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ కంప్లీట్గా ఎంత అంటే 1. సో ఈ కండిషన్ మీద మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ 5x బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 వస్తారు. ఇక్కడ క్లియర్గా చూడండి. ఈ సింపుల్గా ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 1 - 1 ఆల్వేజ్ ఎంత అవుతుంది, 0. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇచ్చేటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కాంప్లెక్స్ వేరియబుల్ సంబంధించి ప్రతి షిఫ్ట్లో కూడా క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. చూడండి నన్ను ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే z1 + z2 = 5 అండ్ z1³ + z2³ = 20 + 15i దెన్ mod z1⁴ + z2⁴ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే z1⁴ + z2⁴ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కావాలి, z1² + z2² వాల్యూ కావాలి. సో దాని ప్రకారం ఇక్కడ క్లియర్గా చూడండి. ఇనిషియల్గా మనకి z1³ + z2³ వాల్యూ ఉంది కాబట్టి ఎంతో దీనికి సంబంధించి ఫార్ములా ఏంటి, a + b హోల్ క్యూబ్, a³ + b³ + 3ab × a + b. సో దాన్ని బేస్ చేసుకుని z1 + z2 హోల్ క్యూబ్ ఈక్వల్ ఏమవుతుంది, z1³ + z2³ + 3z1 z2 × z1 + z2. సో ఇక్కడ z1 + z2 వాల్యూ ఎంత, 5 ఇక్కడ 5³ = 125. z1³ + z2³ వాల్యూ ఎంత వచ్చింది, 25, 20 + 15i అండ్ 3 × z1 + z2 5 కాబట్టి సో 3 × z1 z2 × 5. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. 125లో ఇక్కడ చూడండి 125లో 20 + 15 పంపిస్తే ఏమవుతుంది, మైనస్ కాబట్టి 125లో 20 తీస్తే 105 - 15i. సో ఇక్కడ మల్టిప్లై 5 అనేది ఇటు వస్తే డివిజిబుల్ కాబట్టి 5 డివిజిబుల్ చేస్తే 5 21 5 3. సో ఇక్కడ మనకి 3z1 z2 వాల్యూ అయినప్పుడు z1 z2 ఏమవుతుంది, 21i - 3i/3. సో 3 చేత డివిజిబుల్ చేయండి, ఎంత వస్తుంది మనకి, 7 - i వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, z1² + z2² వాల్యూ కావాలి. ఎందుకంటే z1⁴ కాబట్టి మనం స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనకి z1 + z2 హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, z1² + z2² + 2z1 z2. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5² ఎంత, 25 + z1² + z2² + 2 × z1 z2 వాల్యూ ఎంత అంటే 7 - i. దట్ మీన్స్ 2 7 14 - 2i. సో ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుంది, z1² + z2² = మనకి ఎంత వస్తుంది, 25లో 14 తీస్తే 11 + 2i 11 + 2i. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి మరి దీనికి మళ్ళీ స్క్వేర్ చేయండి. z1² + z2² హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది, z1⁴ + z2⁴ + 2z1² z2². సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 11 + 2i హోల్ స్క్వేర్ ఈక్వల్ టు z1⁴ + z2⁴ + 2 × 7 - i హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ అంటే 121 మైనస్ ఇక్కడ మనకి 2i² 4i² మీనింగ్ -4. దట్ మీన్స్ i² = -1 కాబట్టి సో i² = -1 కాబట్టి మనకి ఏమొస్తుంది, -4 + 44i
మైనస్ ఇదంతా -98 ప్లస్ 2 అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి +2 ప్లస్ 14i. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 21 ప్లస్ 58i. సో దీనికి మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో mod z1/4 ప్లస్ z2/4 ఈక్వల్ ఎంత వస్తుంది √441 ప్లస్ 3364. దట్ మీన్స్ √3805. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి a ఈక్వల్ ఇక్కడ క్లియర్గా చూడండి మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి a ఈక్వల్ sin ఇన్వర్స్ ఆఫ్ sin 5, అలాగే b ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ cos 5. ఎప్పుడైతే మనకి sin ఇన్వర్స్ ఆఫ్ sin x కానీ cos ఇన్వర్స్ ఆఫ్ cos x అని బట్టి ఏంటిది ఇట్ ఈస్ ద ఫోర్త్ క్వాడ్రంట్. ఈ వాల్యూ ఏంటంటే ఫోర్త్ క్వాడ్రంట్ ఎలా ఉంటుంది 2π మైనస్ θ, అవునా కదా. బట్ ఇక్కడ సైన్ ఫంక్షన్ అనేది నెగిటివ్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనం ఏం రాసామంటే ఇక్కడ చూడండి ఇక్కడ 5 అనేది ఉండేటప్పుడు ఇది ఫోర్త్ క్వార్టర్ సైన్ ఏంటి నెగిటివ్ కాబట్టి ఏం చేస్తాం 5 - 2π. అలాగే కాస్ ఫంక్షన్ ఎలా ఉంది మనకి ఇట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ కాబట్టి ఏం రాయొచ్చు 2π - 5. సో ఈ వాల్యూస్ మనం ఎంతలో సబ్స్టిట్యూట్ చేయాలి a² + b² సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ సొల్యూషన్ వస్తుంది. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 25 ప్లస్ 4π² - 25 ప్లస్ 4π² ప్లస్ 25 - 25. సో కంప్లీట్ చేస్తే 8π² - 45 ఈక్వల్ టు 50. ఇక్కడ ఏం లేదన్న సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఫంక్షన్ వాల్యూ. దట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నటువంటి వాల్యూకి ఈక్వలైజేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదేంటంటే ప్రాబిలిటీ సంబంధించి క్వశ్చన్ అన్న జాగ్రత్తగా చూడండి. ఏ కాయిన్ ఈజ్ బయాస్డ్ సో దట్ ఏ హెడ్ ఈజ్ ట్వైస్ లైక్లీ అకర్స్ యాజ్ ఎ టైల్. ఇఫ్ ద కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times, then the probability of getting 2 tails and 1 head. ఇక్కడ మనకి క్లియర్గా చూడండి మనకి దగ్గర ఏంటంటే మనకి ఒక హెడ్కి వచ్చేసరికి ఎలా ఉందంటే 2 heads పెట్టడానికి మనకి ఎలా 3 times నువ్వు కాయిన్ అనేది ట్రైల్ వేస్తే మనకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే 2 heads ఎట్ ఎ టైం పడితే ఒక టైల్ మాత్రం పడుతుంది. అంటే ఒక టైల్ని పడే సమయానికి ఎన్ని పడుతున్నాయి 2 heads పడిపోతున్నాయి. దాని కండిషన్ ఏంటి ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ఈక్వల్ టు 2 × ప్రాబిలిటీ ఆఫ్ ఏంటి టైల్స్. సో ఇక్కడ మీరు చూడండి ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ అంటే మనకి ఎంత వస్తుంది హెడ్ 2 times కాబట్టి 2/3. ప్రాబిలిటీ ఆఫ్ టైల్ ఎంత 1/3. 3 కండిషన్స్లో మనకి అడిగింది ఏంటి 2 heads 1 టైల్ ఉండేటువంటి కండిషన్ అడిగాడు. 2 టైల్స్ అండ్ 1 head ఉండేటువంటి కండిషన్ ఏంటి మనకి కంప్లీట్గా 3 times ఉన్నాయి. సో 3 × ఇక్కడ ఎన్ని టైల్స్ ఉన్నాయి మనకి 2 కాబట్టి 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ అంటే ఒక హెడ్ కాబట్టి 2/3 కంప్లీట్గా ఎంత వచ్చింది 2/9. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా వస్తున్నాయి, ప్రతి షిఫ్ట్లో కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ మోడల్స్ అయితే సాల్వ్ చేయండి. ఓకే, నాట్ ఏ క్వశ్చన్, ఓన్లీ మోడల్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎస్టర్డే క్లాస్లో ఇచ్చినటువంటి మనకి లాస్ట్ షిఫ్ట్లో ఇచ్చిన సేమ్ క్వశ్చన్ మోడల్ అనేది కూడా ఐడెంటిటీ 2 mod sin x టైప్లో ఉంది. ఇక్కడ ఏముందంటే e⁻sin x మైనస్ e⁻sin x ఈక్వల్ 2π. అయితే మనకి ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ సంబంధించి సొల్యూషన్స్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏంటని అడిగాడు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మనకి e⁻sin x t అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ ఏదైనా రాయొచ్చు t - 2/t ఈక్వల్ టు 2. సో ఇక్కడ మనకి t² - 2 ఈక్వల్ ఏమవుతుంది 2t కాబట్టి ఈక్వేషన్ ఏమొస్తుంది t² - 2t - 2 ఈక్వల్ టు 0. నువ్వు t వాల్యూ ఎంత వచ్చింది 2 ± 4 + 8/2. దట్ నథింగ్ బట్ 1 ± √3. మరి ఇక్కడ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఓన్లీ మనకి ఏం తీసుకుంటామంటే 1 + √3 తీసుకుంటున్నాం. అయితే 1 + √3 అనేది e⁻sin x ఈక్వలైజ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు క్లియర్గా చూడండి e⁻1 వాల్యూ sin x వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటే 1 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఎంత వస్తుంది 1 + 1.732 తెలుసు కాబట్టి ఈ వాల్యూ ఎంత 2.73. బట్ ఇక్కడ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో దట్ టైమ్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్స్. ఇక్కడ బోత్ ఈక్వలైజ్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఈక్వల్ అయితే సొల్యూషన్ అన్నట్టు. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఏరియా అండర్ కర్వ్కి వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చూడండి మనకి ఎప్పటి వరకు వచ్చేటువంటి ప్రతి షిఫ్ట్లో కూడా ఏరియా అండర్ కర్వ్ మీద అయితే ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంది. బట్ ఇట్ బేస్డ్ ఆన్ ది లైన్స్ ఆర్ పారాబోలా ఈ బేస్ చేసుకుని ఈక్వేషన్ బేస్ చేసుకుని మనకి ఏరియా అండర్ కర్వ్ కొనుక్కోవాలి. అది కండిషన్ అంటే మెయిన్ కండిషన్ ఏంటి ఏరియా అండర్ కర్వ్లో ఇట్ ఈస్ ఇంటర్వెల్ బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి. మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ ఇచ్చాడంటే 2 పారాబోలా ఈక్వేషన్స్ ఇచ్చాడు.
మనకి y ఈక్వల్ టు 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు x ఈక్వల్ 0 అయింది అనుకోండి, y ఈక్వల్ టు ఏమవుతుంది 0. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ y ఈక్వల్ టు 0 అయితే x వాల్యూ ఏమవుతుంది మనకి 4. సో ఆ కండిషన్ మీద 2 కండిషన్ ఇక్కడ ఏమొస్తుంది ఫామ్ అయింది 0, 4. అండ్ సిమిలర్ టు ఈ పెరబల్ అంటే 3y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే x వాల్యూ 4 వద్ద ఇదేమవుతుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా చూడండి మనకి ఈ విధంగా వస్తుంది కర్వ్. మనకు వచ్చే ఫస్ట్ కర్వ్ ఏంటి, ఈ విధంగా పెరబల్ వచ్చింది. మధ్యలో ఉన్నటువంటి ఏరియా మనం ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఫైండ్ అవుట్ మనకి ఏం కావాలి, ఇంటర్సెక్షన్ పాయింట్ కావాలి లేదా. సో ఇంటర్సెక్షన్ పాయింట్ పర్పస్ కింద మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు రెండు ఈక్వేషన్ని ఈక్వలైజ్ చేసుకుని చూడన్నా, ఇక్కడ y ఈక్వల్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్, 3y ఈక్వల్ ఎంత ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి y ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 3 × 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే 12x మైనస్ 3x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16. సో టోటల్ వాల్యూ ఒకసారి వైపు తీసుకొస్తే మనకి ఏమొస్తుంది 4x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 16. 4 చా డివిజిబుల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ మీద ఎక్స్ వాల్యూ ఏమవుతాయి 1,4. సో ఇప్పుడు మనకి లిమిట్స్ వచ్చాయి. లిమిట్స్ వేస్తే మనకి అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అప్లై చేయండి. చేస్తే మనకి ఇంటిగ్రేషన్ 1 to 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ బై 3 ఇంటూ డివై. సింప్లిఫై చేస్తే డిఫరెన్షియేట్ అప్లై చేయండి. అప్లై చేసాం అనుకోండి, ఇంటిగ్రేషన్ 4xకి ఏమొస్తుంది 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి x క్యూబ్ బై 3 మైనస్ ఆఫ్ ఇక్కడ x మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్కి ఏంటి x క్యూబ్ బై 3 కాబట్టి x మైనస్ 4 హోల్ క్యూబ్ బై 3 అంటే 3 × 3 9. స్క్వేర్ లిమిట్స్ ఈజ్ 4 to 1. ఫస్ట్ 4 అప్లై చేయండి. 4 స్క్వేర్ అంతా 16, 16 2 32 అండ్ మైనస్ 4 క్యూబ్ 64/3. ఇక్కడ మన 4 మైనస్ 4 0 కాబట్టి 0 మైనస్ 1 సపరేట్ చేయండి. 1 సపరేట్ అంతా 2 మైనస్ 1/3 ప్లస్ 3. ఓకే, సో ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 32 మైనస్ 64/3 నథింగ్ బట్ 32/3. అండ్ ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత 3 + 25, 5 3 15 మైనస్ 1 అంటే 14/3. కంప్లీట్గా ఎంత వచ్చింది 18/3. 18/3 నథింగ్ బట్ ఎంత 6 స్క్వేర్ యూనిట్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఇక్కడ మనకి ఏంటంటే సీక్వెన్స్ సిరీస్ మీద ఇచ్చాడు. సో ఇఫ్ సెకండ్ టర్మ్, 8th టర్మ్, 44th టర్మ్స్ ఆఫ్ ఏపీ, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆఫ్ జీపీ అన్నాడు. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏపీ, ఫస్ట్ టర్మ్లో ఏపీ ఏంటంటే 1. దెన్ సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే ఇక్కడ అథమెటిక్ ప్రోగ్రెషన్ వాల్యూస్ అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నటువంటి ఫస్ట్ 3 టర్మ్స్ కింద కంపారిజన్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ది టర్మ్స్ కావాలి అథమెటిక్ ప్రోగ్రెషన్లో. మనకి ఇక్కడ ఇనిషియల్గా చూడండి, మనకి ఇక్కడ ఏ వాల్యూ 1 ఇస్తే సెకండ్ టర్మ్ ఏమవుతుంది a+d, అలాగే ఎయిత్ టర్మ్ ఏమవుతుంది a+7d, అలాగే 44th టర్మ్ ఏమవుతుంది a+43d. అయితే ఇక్కడ ఈ 3 టర్మ్స్ కూడా మనకి ఏంటంటే జీపీలో ఫస్ట్ 3 టర్మ్స్ అన్నాడు. ఎప్పుడైనా మనకి 3 టర్మ్స్ అనేవి జీపీలో ఉండే కండిషన్ ఏంటి b² = ac. సో దట్ కండిషన్ బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఆ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ ఎంత వస్తుంది 1 + 7d హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 + d ఇంటూ 1 + 43d. సో దీనికి ఇక్కడ ఏం చేస్తాం సింప్లిఫై చేయాలి. 1 + 49d² ప్లస్ 14d, ఇక్కడ 1 + 44d ప్లస్ 43d². సో సింప్లిఫై చేస్తే 6d² ఈక్వల్ ఎంత 30d. సో d ఈక్వల్ ఎంత వస్తుందంటే 5. సో d వాల్యూ 5 వస్తే మనకి ఆల్రెడీ టర్మ్స్ వచ్చినట్టే కదా. సో ఇప్పుడు మనకి ఏంటి d వాల్యూ తెలుసు, అలాగే n వాల్యూ ఏంటి s20 అడిగాడు, అలాగే a వాల్యూ 1 కాబట్టి ఎంత సబ్స్టిట్యూట్ చేయండి n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. నథింగ్ బట్ ఎంత 2a 20/2 అంటే 10 ఇంటూ 2 1 2 ప్లస్ 19 5 95, 95 ప్లస్ 2 ఎంత 97, 97 ఇంటూ 10 కంప్లీట్గా ఎంత వస్తుంది 970. ఎంత వస్తుందంటే 970. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద నంబర్ ఆఫ్ వేస్ టు డిస్ట్రిబ్యూట్ ద 21 ఐడెంటికల్ యాపిల్స్ టు 3 children సో దట్ ఈచ్ చైల్డ్ గెట్స్ అట్లీస్ట్ 2 యాపిల్స్. అంటే ఇక్కడ చూడండి అన్న, మనకి 21 యాపిల్స్ ఉన్నాయి, 3 children పంచాలి. అయితే ఈచ్ వన్ గెట్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ పంచవచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి ఇనిషియల్గా x + y + z వాల్యూ ముగ్గురికి ఎలా ఉంది x y z అనుకుంటే x + y + z కూడా ఎంత 21. ఫస్ట్ టైంలో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి 2 పంచుతాం. అంటే ఎంత అవుతాయి x + 2 + y + 2 + z + 2 అనుకుంటే కంప్లీట్గా x + y + z ఎంత 21 - 6. కంప్లీట్గా 2 పనిచేస్తాం, మిగిలిన మనకి 15.
అయితే ఇక్కడ మనకి క్లియర్గా చూడండి, ఈ 15 అనేది మనకి ఏమవుతుందంటే n వాల్యూ అవుతుంది. ఇంక రిమైనింగ్ వాల్యూస్ 15 మనం ఎలా పంచాలని దాని మీద ఏం చేస్తామంటే ఫార్ములా ఏంటి, n+r-1 ఇంటూ cr-1. ఇక్కడ n వాల్యూ 15, ఇక్కడ r వాల్యూ అంటే ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్. ఓకే, సబ్ట్రాక్ట్ చేయండి. 15 + 3 అంటే 18 - 1 ఎంత, 17. 3 - 1 is 2, 17c2. అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉంటాయంటే 17c2. అంటే మన పంచగా మిగిలినవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a square matrix of occurs that a equal to 2 and adjoint a up to 2024 times is. నాన్న ఈ క్వశ్చన్ అనేది ఈ ఇయరే కాదు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కూడా మనకి ఏంటంటే మనకి ఇయర్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే లాస్ట్ టైం ఏం చేశారంటే 2023 యూజ్ చేశారు. ఇయర్ ఏంటి 2024 బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. వీటిని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. కొద్దిగా క్లారిటీ చూడండి. మనకి adjoint of a ఈక్వల్ టు ఏం ఫార్ములేట్, mod a పవర్ ఆఫ్ n-1 ఇంటూ 1 పవర్ ఆఫ్ k. ఇక్కడ n ఈజ్ ఏంటిది, ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ ఎంత అంటే ఏ మ్యాటర్ సంబంధించి 3 ఆర్డర్. సో కాబట్టి 3 - 1 ఎంత అవుతుంది, 2. సో చూడన్న ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని టైమ్స్ ఇది 2024 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, mod a పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 2024. ఈ మల్టిప్లై చేస్తే 4048. అండ్ మా డెట్ ఏ వాల్యూ ఎంత, నాట్ ఏ mod a, డెట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 పవర్ ఆఫ్ ఎంత 4048. సో ఫ్రెండ్స్, ఈరోజు February 1 ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ముందుగా ఫిజిక్స్ టచ్ చేయండి, తర్వాత కెమిస్ట్రీ ఈజీగా అనేస్తున్నారు, తర్వాత మ్యాథ్స్ ఈజీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. అంత వేగంగా క్యాలిక్యులేషన్స్ అయితే వెళ్ళొద్దు, కొంచెం లెంతీగా ఉంటున్నాయి. మనకి మెయిన్గా తీసుకోవాల్సిన ప్రాబిలిటీ కానీ, సీక్వెన్స్ సిరీస్ కానీ, కాంప్లెక్స్ నెంబర్స్ ఇవన్నీ సింప్లిఫైగా ఉన్నాయి. ఓకే, ఈ క్వశ్చన్స్ ముందుగా చేయండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ JEE మెయిన్స్ అనేవి క్లాసులు అనేవి స్టార్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.